ఆ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్క ఓటమితో ముఖం చాటేసిన నాయకుడు అతను. ఆ జిల్లా అంతటా ఒకప్పుడు అంతా తానై నడిపించిన నాయకుడు ఆయన. గత ప్రభుత్వంలో జిల్లాలో 2 మంత్రులు ఉన్న డోంట్ కేర్ అనే నాయకుడు ఆయన. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గం వైపు తొంగి చూడటం లేదనే టాక్ వినిపిస్తోంది. 17 నెలల కాలంలో కేవలం 4 సార్లు మాత్రమే నియోజకవర్గంలో పర్యటించారట. దీంతో నియోజకవర్గంలో అధికార పక్షాన్ని ఎండగట్టే నాయకుడే కరువయ్యారట. సరైన నాయకుడు లేకపోవడంతో అధికార పక్షానికి బీఆర్ఎస్ నేతలు వలసలు వెళ్తున్నారట. దీంతో మాజీ ఎమ్మెల్యే తీరుతో గులాబీ దళంలో అయోమయం ఏర్పడింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా మాజీ ఎమ్మెల్యే తెలియాలంటే ఈరోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గం సంచలన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. నారాయణపేట నియోజకవర్గంలో ఏ పార్టీ వారు గెలిస్తే రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలో ఉంటుందన్న నమ్మకం ఇక్కడి రాజకీయ నాయకుల మాట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చిన మొదటి ఎన్నికల్లో ఎస్ రాజేందర్ రెడ్డి నారాయణపేట నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కంభం శివకుమార్ రెడ్డిపై గెలుపొందారు. టీడీపీ పార్టీ నుంచి గెలిచిన ఆయన కేవలం 6 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న కుంభం శివకుమార్ రెడ్డి ఉన్నప్పటికీ రాజేందర్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది. దీంతో శివకుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ పార్టీ నుంచి కుంభం శివకుమార్ రెడ్డిపై రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గడిచిన 10 ఏళ్లలో రాజేందర్ రెడ్డి ఏం చెబితే అదే శాసనంగా నియోజకవర్గంలో జరిగేదట. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన ఆయన ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులు ఉన్నా లెక్క చేయలేదనే టాక్ ఉంది. నియోజకవర్గానికి ఏ పనులు కావాలన్నా నేరుగా కేసీఆర్ లేక కేటీఆర్ వద్దకు వెళ్లి పనులు చేయించుకునే గట్స్ రాజేందర్ రెడ్డికి ఉండేవని ఆ జిల్లా బీఆర్ఎస్ నేతలు చెప్పుకునేవారు. అప్పటి సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తీసుకొచ్చారు. తన హయాంలో వేల కోట్ల నిధులతో జిల్లాను అభివృద్ధి పరిచారట. గడిచిన 10 ఏళ్లలో నియోజకవర్గంలో ఏ ఎన్నికలు జరిగినా గులాబీ జెండా ఎగిరేదట. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారన్న అనుబంధంతో కేసీఆర్ సైతం రాజేందర్ రెడ్డిని హక్కున చేర్చుకున్నారట. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలన్నా ప్రభుత్వం ఠక్కున నిధులు విడుదల చేసేది. దీంతో 10 ఏళ్ల పాటు నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేశారు రాజేందర్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేందర్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు దిమ్మ తిరిగే సమాధానమిచ్చారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి శివకుమార్ రెడ్డి మేనకోరడులు పర్ణికారెడ్డి రాజేందర్ రెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించింది. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపించారు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమి పాలైన రాజేందర్ రెడ్డి తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యారట. ఏ ఎన్నికలు వచ్చినా మరోసారి తన విజయం ఖాయమని అనుకున్న తనకు ఓటమి ఆవేదనకు గురి చేస్తుందని తన వర్గీయులతో వాపోయారట రాజేందర్ రెడ్డి. ఓటమి చవిచూడడంతో ఒకానొక సమయంలో రాజేందర్ రెడ్డి రాజకీయాలకు స్వస్తి పలుకుతారన్న ప్రచారం సైతం జరిగింది. ఒకే ఒక్క ఓటమితో రాజేందర్ రెడ్డి నియోజకవర్గం వైపు తిరిగి చూడడం లేదని ప్రచారం కొనసాగుతోంది. కేవలం పెళ్లిళ్లు, పేరంటాలకు తప్పించి ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలను కలిసిన దాఖలాలు లేవని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను ఎండగట్టే నాయకుడు నారాయణపేటలో లేరని టాక్ వినిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆ నియోజకవర్గంలో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరిస్తున్నారట. గతంలో తమపై కేసులు నమోదు చేసిన వారిపై కక్ష తీర్చుకునేలా కాంగ్రెస్ నాయకులు సైతం అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం మొదలైందట. దీనికి తోడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాజేందర్ రెడ్డికి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోవడం, ఒకవేళ మాట్లాడినా పార్టీలో ఉంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండనే ఘాటైన సమాధానాలతో పార్టీ క్యాడర్ సైతం విస్తుపోతున్నారట. దీంతో గులాబీ క్యాడర్ మెల్లిమెల్లిగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారట.
ఆయన ముక్కుసూటితనం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, సెకండ్ క్యాడర్ నాయకులను అసలే పట్టించుకోకపోవడం అనేక కారణాలు రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయని బీఆర్ఎస్ నేతలే చెప్పుకుంటారు. తాను జిల్లాలో ఏం చెప్తే అదే సాగాలని పంతం కూడా రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమైందని చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 17 నెలలు గడిచినా కేవలం రాజేందర్ రెడ్డి 4 సార్లే జిల్లాకు వచ్చారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారట. రాజేందర్ రెడ్డికి కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరులో మెడికల్ కళాశాల, మెడికల్ ఆసుపత్రి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఆయనకు ఆసుపత్రి ఉండడం, వాటిపైనే ఎక్కువగా దృష్టి సారించారని, బెంగళూరు, రాయచూరులోనే ఎక్కువగా ఉంటారని ప్రచారం సైతం ఉంది. నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగానే ఉందని, కానీ ఒక్క ఓటమితో రాజేందర్ రెడ్డి నియోజకవర్గం వైపు ముఖం చూడకుండా ముఖం చాటేయడం గులాబీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట. కేవలం కేటీఆర్, హరీష్ రావులు వచ్చినప్పుడే నియోజకవర్గం వైపు చూస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ వచ్చిన ఏ కార్యక్రమానికి కూడా రాజేందర్ రెడ్డి హాజరు కాకపోవడం అక్కడ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తోందట. ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉన్నా సరైన నాయకుడు లేకపోవడం ఆ పార్టీ నేతలను కలవరపరుస్తోందట. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే నేత లేకపోవడం ఆ ప్రాంత బీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన చెందుతోంది. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ నారాయణపేటపై